ఈ రోజు ఒక పేషెంట్ మన ఓపీకి వచ్చారు. వాళ్ళకి ఏంటంటే జాండిస్, అన్డయాగ్నోజ్డ్ ఫీవర్. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? జాండిస్, అన్డయాగ్నోజ్డ్ ఫీవర్ అంటే పేషెంట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి తీసుకొచ్చి, అప్పటికి ఫీవర్ ఉంది, పేషెంట్ కి జాండిస్ ఉంది, పేషెంట్ కి మిగతా ఎలివేషన్స్ ఉన్నాయి, అంటే లైక్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అని డిటోరియేట్ అయి ఉన్నాయి. హెపాటిక్ ఎన్సెఫలోపతి స్టేజ్ లో తీసుకొచ్చారు. బయట టైఫాయిడ్ టెస్ట్ అని చేసి టైఫాయిడ్ అని ట్రీట్మెంట్ ఇస్తా ఉండాలి. ఈ టైఫాయిడ్ టెస్ట్ అనేదే పెద్ద మిస్నామర్ అండి. హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. ఏదైతే ఈ టైఫాయిడ్కి వైటాల్ టెస్ట్ చేస్తారో అది యాక్చువల్గా సెకండ్ వీక్లో చేస్తే ఉపయోగం. ఫస్ట్ వీక్లో కూడా రైజ్ అయి ఉంటున్నాయి కదండి టైటర్స్. ఎవరైనా చేసినా అంటే నేను మా పేషెంట్ అందరికీ చెప్తా, మీ బ్లడ్ తీసుకెళ్ళి ఇవ్వండి, టైఫాయిడ్ పాజిటివ్ అంటే చెప్తే మీకు కూడా అదే టైటర్స్ వస్తాయి. కాబట్టి ఈ టైఫాయిడ్ టెస్ట్, వైటాల్ టెస్ట్ ఏదైతే యాంటీబాడీ టెస్ట్ ఉందో ఇది సెకండ్ వీక్లో అయితేనే ఉపయోగం. ఫస్ట్ వీక్లో రైజ్ కావడాన్ని ఎనామ్నాస్టిక్ రియాక్షన్ అంటాం. అంటే ఏ ఫీవర్ వచ్చినా ఈ రైజ్ అయి ఉంటాయి, దాన్ని చూసుకొని మనం తప్పు అనుకోకూడదు. సో ఈ పేషెంట్లో లివర్ యాప్సిస్ ఉంది. యాక్చువల్గా లివర్ యాప్సిస్ వల్ల తనకి అంత పెద్దగా అయ్యి లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళి అంత స్థాయికి వచ్చి అన్డయాగ్నోజ్డ్ ఫీవర్ వచ్చి దాని నుంచి లివర్ ఫెయిల్యూర్ అయ్యి హెపాటిక్ ఎన్సెఫలోపతి వచ్చింది. చిన్న అల్ట్రాసౌండ్లో హెపాటిక్ యాప్సిస్ కనుక్కున్నాం, దాన్ని యాస్పిరేట్ చేయడం వల్ల పేషెంట్ రిలీవ్ అయ్యాడు. థ్యాంక్ యూ.